హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. దిస్ ఈజ్ వినయ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 4. ఈరోజు డేట్ వచ్చి April 10, టైం వచ్చి 7 PM అయితే అవుతుంది. వరకున్న న్యూస్ అయితే ఇవి. ముందుగా మనం మొబైల్ లాంచ్ చేసి చూసామంటే ఈ వీక్లో కొన్ని మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో ఓప్పో నుంచి F సిరీస్ అయితే రిలీజ్ అయ్యాయి ఈ వీక్లో. సో దాంట్లో ఓప్పో F33 అండ్ F33 Pro ఈ రెండు సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట. వీటి స్పెసిఫికేషన్స్ చూసామంటే సో ఓప్పో F33 5G వచ్చి ప్రైస్ అరౌండ్ 25,000 to 30,000 మధ్యలో ఉంటుంది. ఇలా చూసామంటే 6.7 inches AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ చూసామంటే MediaTek Dimensity 6060 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా సెటప్ చూసామంటే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 2 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. 50 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసామంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ మనకి వస్తుంది. అండ్ అలాగే దీంట్లో IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో ఇది F33. అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, వివో V70 FE రిలీజ్ చేస్తుందని. సో ఆ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో వివో V70 FE స్పెసిఫికేషన్స్ చూసామంటే దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 30,000 to 40,000 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్ప్లే చూసామంటే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసామంటే MediaTek Dimensity 7360 ప్రాసెసర్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ కెమెరా చూసామంటే ఇది మెయిన్ కెమెరా ఫోను. వివో V70 ఉన్నాయి కదా, సో సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది, కానీ దీంట్లో జీస్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. సో దాంట్లో జీస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది, జీస్ కెమెరాస్ ఉంటాయి దాంట్లో. సో అవి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయన్నమాట వివో V70 FEతో కంపేర్ చేస్తే వివో V70 సిరీస్ ఇంకా కొద్దిగా కెమెరా అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీని కెమెరా సెటప్ చూసామంటే 200 MP మెయిన్ OIS కెమెరా ఉంటుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చి 7000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే ఈ మొబైల్ మనకు వస్తుంది. ఆల్మోస్ట్ అంటే సో వివో V70 FE సేమ్ V70 సిరీస్ ఎలా ఉంటుందో సేమ్ ఫీచర్స్, సేమ్ మీడియా, సేమ్ ప్రాసెసర్ అన్ని సేమ్ ఉంటాయి. సో కెమెరా సెటప్ అయితే ఒకటి చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చి జీస్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ మొబైల్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ 16 5G సిరీస్ అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్ చూసామంటే 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. AI ఫీచర్స్ ఉంటాయి, సెల్ఫీ మిర్రర్, ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కెమెరా ప్రాసెసర్ చూసామంటే MediaTek Dimensity ప్రాసెసర్ ఉంటుంది. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో బ్యాటరీ వచ్చి 7000 mAh బ్యాటరీ ఎక్స్పెక్టెడ్ అనమాట దీంట్లో. ఇప్పుడు మొబైల్స్ అన్ని బ్యాటరీ మీద ఫోకస్ చేస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు 7000, 8000, 10,000 బ్యాటరీ. సో 10,000 mAh బ్యాటరీస్ ఉన్న మొబైల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మనం అలాంటి మొబైల్స్ చూడొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ లాంచెస్ గురించి. అలాగే మనకి యాపిల్ నుంచి ఒక అప్డేట్ అయితే ఉంది. యాపిల్ వచ్చి ఫోల్డబుల్ ఫోన్స్ మీద అయితే వర్క్ చేస్తుంది చాలా రోజుల నుంచి. సో త్వరలో అవి మార్కెట్లోకి లాంచ్ అయితే చేయొచ్చు. సో యాపిల్ వచ్చి ఇప్పుడు మార్కెట్లో మనకి ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏ కంపెనీ ఫోన్తో కంపేర్ చేసినా యాపిల్ తీసుకొచ్చే ఫోన్ కొంచెం బ్యాటరీ అయితే ఎక్కువ ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం అది మార్కెట్లోకి లాంచ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్స్ గురించి కంప్లీట్గా అప్పుడు తెలుసుకుందాం దాని గురించి. యాపిల్ నుంచి కూడా మనం ఫోల్డబుల్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకొక అప్డేట్ చూస్తామంటే గూగుల్ నుంచి మనం కార్స్ యూస్ చేస్తుంటాం కదా, కార్స్లో ఆండ్రాయిడ్ కార్ప్లే అండ్ యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది కదా. సో దాంట్లో వచ్చి ఇప్పుడు మాకు మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చినారు గూగుల్ నుంచి. అది గూగుల్ మీట్ ఉంది కదా. సో గూగుల్ మీట్ అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ కార్ప్లేనే ఉంది, యాపిల్ కార్ప్లేనో అలా ఇప్పుడైతే తీసుకొచ్చినారు అది. సో మనం దీన్ని యూస్ చేసుకొని మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆఫీస్ మీటింగ్స్ కానీ ఏదైనా మీటింగ్స్ ఉంటాయి కదా, అవి మీటింగ్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. కరెంట్లీ ఇదైతే ఆడియో కాల్స్ మాత్రమే ఉంది, ఫ్యూచర్లో వీడియో కాల్స్ కూడా తీసుకురావచ్చు, ఎనేబుల్ చేయొచ్చు అనమాట. చూద్దాం అది. ఇదైతే ఒక మంచి ఫ్యూచర్ అనమాట కార్ప్లేలో మనం చూడవచ్చు. మన ఎంటర్టైన్మెంట్ గురించి చూసామంటే OTT రిలీజ్ చూద్దాం అయితే ముందుగా. సో ఈ వీక్ లో పెద్ద మూవీస్ అయితే ఏం రిలీజ్ కాలేదు OTTలో. నిలవే మూవీ ఇది ETV విన్ లో రిలీజ్ అయింది అనమాట. ఇది ఒక చిన్న మూవీ. అండ్ ఇంకొక డార్క్ నైట్ అని ఇది తమిళ నుంచి తెలుగు డబ్ చేసిన మూవీ. ఇదైతే ఆహాలో మనకి రిలీజ్ అయింది ఈ వీక్. ఇవి OTT రిలీజెస్. థియేటర్ రిలీజెస్ చూసినామంటే డకాయిట్ ఇదైతే రిలీజ్ అయింది ఈ వీక్ మనకి థియేటర్ లో. అండ్ అలాగే మనకి రేస్ గుర్రం రిలీజ్ అయింది అండ్ అలాగే సలార్ కూడా మనకి రిలీజ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ టెక్ న్యూస్, మొబైల్ లాంచెస్, OTT అండ్ థియేటర్ రిలీజెస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.